హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మైక్రోసాఫ్ట్ అకౌంట్ను క్రియేట్ చేయడం ఎలాగనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ గూగుల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ లాగిన్ క్రియేట్ రెండు ఉంటాయి. క్రియేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ లింక్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, క్రియేట్ వన్ అని కింద ఉంది, దాన్ని క్లిక్ చేయండి. నో అకౌంట్ అనేది కదా, క్రియేట్ వన్ అంటే మనకి అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ వన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత యూజ్ అనదర్ అకౌంట్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడైతే ఆల్రెడీ ఉంటే సైన్ ఇన్ అవ్వచ్చు, లేదంటే యూజ్ అనదర్ అకౌంట్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. క్రియేట్ వన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గెట్ ఏ న్యూ ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ అడ్రస్ ఉన్నది మనకి, అది ఈ అడ్రస్ అనేది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, outlook.com అని. ఇక్కడ మనకి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను, రాజన్న అని. ఓకే, @outlook.com అది వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ క్రియేట్ పాస్వర్డ్ని క్రియేట్ చేయండి. పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ అంటే పాస్వర్డ్ ఒకటి క్యాపిటల్ లెటర్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్, తర్వాత నెంబర్స్. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ రాయండి. ఓకే, ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్. యూ నీడ్ జస్ట్ ఏ లిటిల్ మోర్ ఇన్ఫో టు సెట్ అప్ యువర్ అకౌంట్. ఓకే, మన అకౌంట్ రిలేటెడ్ మనకు తెలియాలి కాబట్టి అక్కడ మనం లాస్ట్ నేమ్ ఫస్ట్ నేము రెండు రాస్తాము. ఓకే, లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ రాసి నెక్స్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కంట్రీ, రీజియన్ అడుగుతుంది, ఇండియా, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 29 డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇలాగా ఓపెన్ అవుతుంది. ఓకే, రోబోట్స్ అంటే ఇక్కడ మనకి కొన్ని రోబోట్స్ అనేటివి కొన్ని సిగ్నల్స్ అనేటివి మనకి చూపిస్తాయి. నెక్స్ట్ క్లిక్ చేయండి. అవి పజిల్స్ అనమాట. ఆ పజిల్స్ని మనం సాల్వ్ చేయాలా. సాల్వ్ ద పజిల్స్ సో వీ కెన్ పజిల్స్ను సాల్వ్ చేయాలా. ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ పిక్చర్ను యూజ్ చేసుకొని అది ఏ యారో ఎక్కడైతే యాంగిల్ చూపిస్తుందో దాన్ని అలాగ తిప్పేసి సబ్మిట్ కొట్టాలి. నెక్స్ట్ సబ్మిట్ కొడితే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇలా వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనది అకౌంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైవసీ అన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజీ ఓకే, ఇది మన అకౌంట్ అనమాట. ఇక్కడ మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనమాట. ఇది చేంజ్ పాస్వర్డ్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే కానీ వదిలేసేయండి. ఇక్కడ సెక్యూరిటీ అనేది కదా, సెక్యూరిటీని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం సెక్యూరిటీ ఏమైనా ప్రొవైడ్ చేసుకోవాలి అనుకుంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైవసీ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రైవసీ కూడా ఉంది. ప్రైవసీ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత ప్రైవసీని క్లిక్ చేసామనుకోండి, మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడిని ఇచ్చేయండి, లేదంటే ఫోన్ నెంబర్ ఇచ్చామనుకోండి, అది స్టేట్ ఏది, ఇండియానా లేకుంటే అదే అడుగుతుంది. ఇండియా అని క్లిక్ చేయండి. ఇండియా అని క్లిక్ చేసిన తర్వాత మన నంబర్ ఇస్తామన్నమాట. ఓకే, ఇండియా. నెక్స్ట్ నెంబర్ అంటే మనకి కోడ్ అనేది కోడ్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏదైనా వేరే
ఎక్కడైనా ఓపెన్ చేయాలంటే కానీ కోడ్ కంపల్సరీగా అడుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఓకే, డైరెక్షన్స్ చేంజ్ చేసేసుకొని ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్లో పెట్టేసి ఓకే సబ్మిట్ చేయండి. ఓకే, సబ్మిట్ కంప్లీటెడ్, వెరిఫికేషన్ కంప్లీటెడ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఓపెన్ అవుతుంది అది. ఓకే, ఇక్కడ కోడ్ వస్తుంది. ఓకే, అక్కడ కోడ్ వస్తే కోడ్ మనకి సెల్కి వస్తుంది అనమాట. ఆ కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ కోడ్ వచ్చిన తర్వాత ఆ కోడ్ను ఎంటర్ చేయాలి మనం కదా. కోడ్ వస్తుంది మన ఫోన్కి. తర్వాత కోడ్ను ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేయండి. 090695 వెరిఫై అని క్లిక్ చేస్తే మనకి వెరిఫై అయిపోతుంది అనమాట. వెరిఫై అయ్యి మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రికవరీ ఈమెయిల్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, రికవరీ ఈమెయిల్ ఏదైనా ఉంటే రికవరీ మెయిల్ అనేది పెట్టుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మెయిల్కి కూడా కోడ్ వస్తుంది అనమాట. మెయిల్కి కూడా కోడ్ వచ్చినప్పుడు ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. మెయిల్కి కోడ్ వస్తుంది అంటే రికవరీ అనమాట. మనం ఏమైనా పాస్వర్డ్ ఏమైనా మర్చిపోయినప్పుడు ఆ మెయిల్కి అనేది లేదంటే కానీ ఓటీపీ ద్వారా మన సెల్కి కానీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం పాస్వర్డ్ మళ్ళీ రికవర్ చేసుకోవడము లేకుంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడము అలాంటివి చేయడం కోసము ఈ రికవరీ మెయిల్ అనేది అడుగుతుందన్నమాట. ఇక్కడ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. 196289 నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అనేది వెరిఫికేషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలాగా రికవరీ మెయిల్ ఫోన్ నెంబర్ 2 వెరిఫికేషన్ అయితే అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. అయిపోయినాక డన్ అని క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అనేది ప్రైవసీ అనేది మనము వెరిఫికేషన్ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే మనకి ప్రైవసీ అయిపోయింది, ఇవన్నీ ఉంటాయి దీంట్లో మనకి. నెక్స్ట్ ఇక్కడ మన అకౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, మనము మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి క్లిక్ చేస్తే కానీ అక్కడే లాగౌట్ అని కూడా ఉంటుంది. ఓకే, లాగౌట్ సైన్ అవుట్ ఉంటుంది, సైన్ అవుట్ అని ఉంటుంది. లేదంటే ఏదైనా డిఫరెంట్ మెయిల్ ఐడి మళ్ళీ లాగిన్ అవ్వాలంటే లాగిన్ అవ్వచ్చు. లేదంటే అక్కడ మనం ఇమేజ్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. మన అకౌంట్కి ఏమైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే కన్నా మనం ఫోటోను మనము యాడ్ చేసుకోవచ్చు. మన ఫోటో ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కానీ అక్కడ అకౌంట్ జిఆర్ అనేది కదా, అక్కడైనా కానీ మనము యాడ్ చేసుకోవచ్చు. మన పిక్చర్ అనేది మనము యాడ్ చేసుకోవచ్చు. ఈ రైట్ సైడ్ కార్నర్లో మనకి టాప్లో జిఆర్ అనేది కదా, అక్కడ వచ్చేసి మనకి సైన్ అవుట్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ సైన్ అవుట్ క్లిక్ చేస్తే మనకి సైన్ అవుట్ అయిపోతుంది. ఇదండి మైక్రోసాఫ్ట్ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బై బాయ్.